ఆగిద్ది 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 ఆగిద్ది. సూపర్. 2500 మంది అయితే కామెంట్ చేశారు. దాంట్లో ఒక 5 మెంబర్స్ని అయితే మనం సెలెక్ట్ చేయడం జరిగింది. ఎవరికి మరి 5000 వస్తుందో ఎవరికి ఏం వస్తుందో నాకు కూడా తెలీదు. హాయ్ మామ, లాస్ట్ టైము మన ఇన్స్టా పేజ్కి 50K ఫాలోవర్స్ వస్తే మనం ఈ స్పిన్నీ వీల్ గివ్ అవే ఛాలెంజ్ అయితే కండక్ట్ చేస్తామని అయితే మీకు చెప్పడం జరిగింది. అన్నట్టుగానే ఇప్పుడైతే మనం 2500 మంది అయితే కామెంట్ చేశారు. దాంట్లో ఒక 5 మెంబర్స్ని అయితే మనం సెలెక్ట్ చేయడం జరిగింది. 5 మెంబర్స్లో 2 అయితే రాలేదు, ఓన్లీ 3 మెంబర్స్ వచ్చారు. వీళ్ళైతే రాధా గారు ఐడి తరపున వచ్చారు. వాళ్ళు ముంబైలో ఉన్నారంట. సో వాళ్ళ రిలేటివ్స్ అయితే వచ్చారు. సో నీ ఐడి ఏంటి బ్రో? విజయ్ విద్య అని ఒకరిని సెలెక్ట్ చేసాం. జోహన్ బూలెన్ ఒక ఐడిని సెలెక్ట్ చేసాం. ఇంకో 2 అయితే నిన్న అయితే ఒకరు వస్తున్నారు కానీ రాలేదు వాళ్ళు. ఇంకొకరు అయితే మొత్తానికి అసలు రెస్పాండ్ కాలేదు. అంటే తనకి మెసేజ్లు పెట్టాం కానీ తనైతే రెస్పాండ్ అవ్వలేదు. సో వీళ్ళతో అయితే నేను మొత్తం ఈ గివ్ అవే అయితే పార్టిసిపేట్ చేయడానికి అయితే ఇప్పుడు ముగ్గురు రెడీగా ఉన్నారు. ఎవరికి మరి 5000 వస్తుందో ఎవరికి ఏం వస్తుందో నాకు కూడా తెలియదు. వెనకాల మనం అయితే ఫ్రూట్స్ అన్ని రెడీ చేసుకున్నాం. దీంట్లో ఉన్న ఐటమ్స్ అన్ని మనం అయితే రెడీ చేసుకున్నాము. సో ఒక్కొక్కరిని అయితే దీంట్లో అయితే పార్టిసిపేట్ చేయడానికి అయితే మనం పిలుద్దాము. బ్రో ఫస్ట్ మీరు ట్రై చేస్తారా? ఫస్ట్ మీరు చేస్తారండి. చెప్పండి సార్. ఓకేనా? రెడీయా? ఒకసారి తిప్పాలండి. ఓకే, చూద్దాం మరి ఏం తిరుగుతుంది, ఏది వస్తుందో. వస్తే 5000 రావచ్చు, లేదంటే 1000 రావచ్చు, లేదంటే ఇక్కడ ఉన్న ఫ్రూట్స్ రావచ్చు, లేదంటే షర్టు, షూస్. ఇవైతే ఈ ఐటమ్స్ అన్నీ ఏది తగిలితే అది ఇస్తాం అన్నమాట మనం. చాలామంది అనుకున్నారు మీరు స్పిన్నీ వీల్ ఛాలెంజ్ పెట్టారు కదా చేయరేమో అనేసి అనుకున్నారు. కొన్ని కారణాలు అయితే లేట్ అయింది కానీ పెట్టడం మాత్రం పక్క మాట ఎత్తే తప్పడం ఉండదు. ఏం తగులుతుంది? 5000 దగ్గర వెనక్కి వెళ్ళిపోయింది. యాప్లీస్కే తగిలింది. ఓన్లీ యాప్లీస్కే మాత్రమే విన్ అయ్యారండి. సారీ, ఏమనుకోవద్దు. సో నెక్స్ట్ జాన్, నెక్స్ట్ పార్టిసిపేట్ జాన్. తిప్పు బ్రో, స్పీడ్గా తిప్పు. 5000 తగిలే, షూ కానీ 5000 కానీ ఏదోటి. తిరుగుతుంది తిరుగుతుంది. 5000 రాపోయినా అదంటే నేను. సో ఇది అయిపోయిన అంటే మళ్ళీ రెస్టారెంట్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళని ఎవరైతే వచ్చారో రెస్టారెంట్ తీసుకెళ్తానని చెప్పాను. నెక్స్ట్ రెస్టారెంట్ కూడా ఉంది. 5000 దగ్గర ఆగుతుందేమో అని చూస్తున్నాడు. అయ్యయ్యో వెళ్ళిపోయింది. ఆగిద్ది 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 ఆగిద్ది. సూపర్. రే 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 పోయిందా? రే రే మళ్ళీ ఆఫీస్కి దగ్గర ఆగింది. నేనేం చేయలేను ఇంకా. అయ్యో, మనోడు కూడా ఆఫీస్కి వెళ్ళాడు. 5000 మిస్ అయిపోయాడు. నెక్స్ట్ మనోడు విజయ్, వీడికి దిబ్బరు 5000 దగ్గర ఆగాలి ఏదోలాగా. నెక్స్ట్ విజయ్ ట్రై చేస్తున్నాడు. ఈ అమ్మ క్లాప్స్ కూడా ఇస్తున్నా. 5000 ఇచ్చేద్దాం అనుకుని నేను. 5000 రా, 5000 రా అను ఏదో మంత్రాలే. వెయ్య ద్రాక్ష పళ్ళు. నీకు కూడా యాప్లిస్కే వచ్చింది బ్రో. ముగ్గురికి 3 యాప్లిస్కేలు వచ్చాయి. ఇటు అంత దూరం నుంచి వచ్చారు యాప్లిస్కేలకి. ముగ్గురు అయితే లాస్ అయిపోయారు. ఒక్కరు కూడా 5000 రాలేదు. మనోడికి అయితే పాపం జస్ట్ మిస్ అయిపోయాడు. 5000 వస్తుంది నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను. సో పర్లేదులే. సో నేను తిప్పుతాను, నాకేమవుతుందో చూద్దాము ఒకసారి. నేను తిప్పితే 5000 రావాలి. ఇది అందరూ తొండడానికి ఉంటారు ఇప్పుడు. ఒకరికన్నా 5000 వచ్చిన బాగున్నా. రాలేదు, మనకు కూడా రాలేదు. 1000 వచ్చింది నాకు. సర్లే, ముగ్గురికి ఎలాగో రాలేదు కాబట్టి మీ ఇద్దరికే మన షాప్లో ఏం కావాలో షూస్, ఎవరొకరు షూస్ అయితే షూస్, క్లాత్స్ అయితే క్లాత్స్ సెలెక్ట్ చేస్తాం. సో మీరు కూడా అండి, అంటే మరీ యాప్లీస్కి ఇచ్చి పంపిస్తే బాగోదు కదా. షూస్ కానీ క్లాత్స్లు కానీ ఏదైనా ఒక పేరు తీసుకొచ్చింది ఫ్రీగా వితౌట్ బిల్. ఓకేనా? హ్యాపీయా? ఇది రాకపోయినా సరే మరి ఇంకేదో డిష్ పంపించాలి కదా. ఎక్కడ మీది? లోకల్నా? మీది కూడా లోకలే అండి. సో నెక్స్ట్ రెస్టారెంట్ ఉంది, రెస్టారెంట్లోకి వెళ్దాం. సో ఇదైతే మరి ఎవరికి అయితే విన్ అవ్వలేదు మొత్తానికి. నెక్స్ట్ మళ్ళీ 100Kకి మళ్ళీ పెడతాను. అప్పుడు ఎవరికి వస్తుందో చూద్దాం. మరి ఈ లోపు అయితే ఎవరైతే చేయను అనుకున్నారో వాళ్ళందరికీ అయితే ఈ వీడియో చూసేయండి. నెక్స్ట్ రెస్టారెంట్లోకి వెళ్దాం. ఉంటాం మరి. బ్రో అయితే షూ సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఎవరో షూ తీసుకుంటావా? మామ వీళ్ళకైతే ఏమీ తగలదు కాబట్టి ఓన్లీ ఆఫీస్కి వెళ్ళి తగిలి. సో మన షాప్లో అయితే ఒక అవుట్ఫిట్ తీసుకున్నాడు మనోడు అయితే షూస్ తీసుకున్నాడు. సార్ వచ్చేసి ఒక డ్రెస్ అయితే తీసుకున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళకైతేనే. సో ఇక్కడ నుంచి ఇది అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ రెస్టారెంట్కి వెళ్తున్నాము. చెప్పినట్టు అన్నీ జరిగాయి. ఎవరైతే జరగలేదన్నారో వాళ్ళకైతే మరి గట్టిగా రాడ్ దిగుతుంది. సార్ ఎలా అనిపించింది గేమ్? బాగా అనిపించింది. బాగా అనిపించిందా? మీ అమ్మాయి లేదా? మా అమ్మాయి లేదు. బాగుంది బ్రో, చాలా థ్రిల్లింగ్ గా జరిగింది. బాగా జరిగింది. ఎక్స్పెక్ట్ చేశాను కానీ మిస్ అయిపోయింది. సూపర్ బ్రో, చాలా బాగుంది. నెక్స్ట్ రెస్టారెంట్ మరి అక్కడ కుమ్మేలే.
మెద్దాం. సో నెక్స్ట్ రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోతున్నాం, మరి అక్కడికి వెళ్తాం. ఫైనల్గా అయితే ఎలాగో గివ్ అవే కండక్ట్ చేసింది అయిపోయింది కాబట్టి ఇంకా లాస్ట్ ఫైనల్ రెస్టారెంట్ ఉంది. సో మనం అయితే నాగమల్తో జంక్షన్లో ఉంటుంది ఈ రెయిన్బో రెస్టారెంట్. లాస్ట్ టైం లాక్ కూడా చేసాము, మళ్ళీ ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడికైతే ఫుడ్ టేస్ట్ చేయించుదాం, వచ్చేసేయండి మరి. మొత్తానికి అయితే ఒక చోట కూర్చున్నాము. ఎవరికి ఏం కావాలో చెప్పుకోండి, లేదంటే నేను చెప్పండి, నేను చెప్తాను. నేను చెప్పినా ఓకే, నేను చెప్పేస్తాను అయితే ఆర్డర్. దీంట్లో అయితే స్టార్టర్లు అయితే లాలీపాప్స్, ఇక్కడ కొత్తిమీర చికెన్ వేపుడు బాగుంటుంది స్టార్టర్స్లో, అదొకటి. ఇంకా మొగలై బిర్యానీ ఒకటి అండి, తర్వాత రెయిన్బో స్పెషల్ బిర్యానీ ఒకటి. మొత్తం తినకపోతే లాస్ట్కి ఎవరైతే ఉన్నారో అలా మొత్తం బిల్ కట్టించేస్తాను మీ చేత. సరే సరే, సరదాగా నన్ను ఏం లేదండి. ఇప్పుడు ఏమనిపించింది అసలు గేమ్లో? అంతా ఫేక్ అనుకున్నావా లేదంటే ఏమనుకున్నా అసలు? ఇంకో నార్మల్గా ఏమి ఇస్తే అది తీసుకుని వెళ్ళిపోవడం అనుకున్నాను, కానీ ఎక్స్పెక్ట్ చేయకుండా కావాల్సింది తీసుకుంటే కొంచెం బాగుంది బ్రో, హ్యాపీ అనిపించింది. అవును బ్రో, ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో. అసలు నువ్వు అంటే విన్ అయింది ఇస్తావు అనుకున్నావు, కానీ నువ్వు ఏది కావాలంటే తీసుకోమన్నా షాప్లోనే. అవును, నిజంగా చాలా ఎక్సైట్ అనిపించింది. అవునా? హ్యాపీయా? హ్యాపీ, ఫుల్ హ్యాపీ. వీళ్ళ అమ్మాయి రావాలి యాక్చువల్గానే, వాళ్ళు అయితే ముంబైలో ఉండిపోయారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు కాల్ చేశారు, కానీ మనకి కొన్ని కారణాల వల్ల ఏదైతుందో అది లేట్ అయిపోయింది. అది రెడీ అవ్వకపోవడం, తర్వాత మన షాప్ ఓపెన్ చేయడం కానీ లేట్ అయిపోయింది. తర్వాత వాళ్ళకు కూడా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవడం జరిగింది. సర్లే అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఉంటే పంపించండి అన్నాను. పేరెంట్స్ అయితే వచ్చారన్నమాట. సో వీళ్ళని కూడా అడిగిదాము అసలు ఎలా అనిపించింది ఏంటనేసి. సార్ ఎలా అనిపించింది సార్? బాగానే అనిపించింది అండి. ఓకే, మా అమ్మాయి ఎలా అన్నప్పుడైతే మేము ఎందుకమ్మా అలా అన్నాం మేము. ఓకే అండి. అంటే లేదమ్మా ఇది ఫేక్ ఏం కాదు, వాళ్ళు చాలా బాగా చేస్తారు, ఒకసారి వెళ్ళండి వెళ్ళండి అని మేము ఫోర్స్ చేసి మేము ఎప్పుడు ఇలాంటి వాటికి కూడా వెళ్ళలేదమ్మా. ఓకే 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 అండి. తను చూడు ఇప్పుడు కూడా మళ్ళీ కూర్చోండి డాడీ బయటకు వెళ్ళరు మీరు అని చెప్పి కూర్చోబెట్టింది. ఇప్పుడు పార్సల్ తీసుకెళ్ళిపోవాలి మీరు, కానీ ఇంకెందుకు కూర్చోండి అనేసి మళ్ళీ అమ్మాయి ఫోర్స్ చేశారు అయితే. ఓకే ఓకే, ఎలా అనిపిందమ్మా గేమ్ ఇది? బాగుందమ్మా. ఓకే ఓకే అండి. మరి బట్టలు మీకు వస్తాయి అనుకున్నారా? అనుకోలేదు. తనైన బట్టలు ఎందుకు వాళ్ళకి మళ్ళీ వేస్ట్ ఖర్చు కదా, బట్టలు తీసుకోకుండానే తను ఏదో సరదా వెళ్ళాం కానీ ఎందుకు అని. ఓకే ఓకే, అలాగే ఏం కాదమ్మా, ఓన్లీ జస్ట్ అంటే ఏమీ ఇవ్వకుండా పంపిస్తే బాగోదని. ఎందుకంటే మీరు మీ ఫ్యామిలీస్ నుంచి వీళ్ళైతేనే స్టూడెంట్స్ అయితేనే అందరూ సపోర్ట్ చేయడం వల్లే నేను ఈరోజు ఎంత మంచిగా మూవ్ అవుతున్నాను. అందుకని నా తరపు నుంచి ఒక చిన్న గిఫ్ట్ అంతే, అది సాటిస్ఫాక్షన్ అంతే. మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను వచ్చాను కాబట్టి నా నుంచి చాలా చిన్న గిఫ్ట్, అది పెద్ద గిఫ్ట్ ఏం కాదు, కానీ చాలా నాకు కూడా హ్యాపీ అనిపించింది మీరు అందరూ ఇలా రావడం, మీతో కలవడం. సో గైస్ ఫుడ్ కూడా వచ్చేస్తుంది, ఫుడ్ కూడా టేస్ట్ చేస్తే మాట్లాడుకుందాం. మరి లాలీపాప్స్ అంటే కొత్తిమీర వేపుడి, ఫస్ట్ స్టార్టర్లతో మొదలు పెడదాం. ఎలా ఉందండి టేస్ట్? బాగుందా? కొత్తిమీర చికెన్ వేపుడి ఎలా అనిపించింది? సూపర్ ఉంది బ్రో, ఎక్సలెంట్, బాగుంది బ్రో చాలా. సో గాయస్ ఇక్కడితో అయితే వీడియో అయితే ఎండ్ అయిపోతుంది. మన సబ్స్క్రైబర్స్ కూడా ఫుడ్ని బాగా ఎంజాయ్ చేస్తూ తింటున్నారు. ఇంకానే వీడియో అయితే ఎక్కడైతే ఎండ్ అవుతుంది. సార్ ఎలా అనిపించింది? హ్యాపీయా? మళ్ళీ ఫుడ్ చెప్పమంటారా? ఇంకైతే మన వాళ్ళు అయితే వద్దంటున్నారు. సో నెక్స్ట్ 100K ఫాలోవర్స్కి మళ్ళీ మంచి గివ్ అయితే మీ ముందుకు వస్తాను. ఇదైతే ఫేక్ కట్ ఏమి ఉండదు. ఇంకా ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోలు అయితే మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. స్టే ట్యూన్ అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మావా బ్రో ఫుడ్ బ్లాగ్స్.